హాయ్ హలో వెల్కమ్ టు తీక్షణ లుక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? నేను చాలా బాగున్నానండి. తిరుపతి దగ్గర అవతల ఒక ఊరికి వెళ్ళి వచ్చాను ట్రైనింగ్కి. వీడియో పెట్టడం కర్రీస్ లేట్ అయింది. అక్కడ పవిత్ర అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి బీన్స్ పిక్కల కర్రీ తెలీదా మేడం, సోయా బీన్స్ అంది. తెచ్చి నేను ట్రై చేద్దాను. ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు ఎందుకో ఉడకట్లేదండి. ఈసారి ఏం చేశానంటే కుక్కర్లో పెట్టి రాత్రి నానబెట్టేశాను. కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడకేసాను. చూడండి అరేనా. ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఆయిల్ బాండి పెట్టి ఆయిల్ వేసి అందులో చూడండి బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఓకేనా. ఓకేనా, చూడండి వేగిన తర్వాత చూడండి మసాలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. అల్లము, వెల్లుల్లి ప్లస్ కొబ్బరి, బాదం పప్పు, గరం మసాలా అనమాట. 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు ఉంటే అవైలబుల్గా జీడిపప్పు వేసుకోండి. నాకు అవైలబుల్గా లేక బాదం పప్పు వేసాను. అన్నీ కలిపి పేస్ట్ పట్టి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చూడండి. ఓకే, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేశాక ఇది చూసారా టమాటాని పేస్ట్ పెట్టి వేస్తుంది. ఓకే, చూడండి టమాటాలని ఇట్లా పేస్ట్ పెట్టి వేయటం వల్ల గ్రేవీగా బాగుంటుందండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు నేను ట్రై చేసినా ఉత్తి పిక్కలు వేయమన్నారని అట్లా వేస్తే పిక్కలు గట్టిగానే ఉన్నాయండి, మెత్తబట్టలేదు. పిల్లలేమో ఇంట్రెస్ట్గా తింటలేదు. ఇలా కాకినాడ దగ్గర ఒక ఊరుంది. ఆ ఊర్లో కుమారి అని అమ్మాయి చెప్పింది, మేడం గారు కుక్కర్లో ఉడకబెట్టి వేయండి, కూర బాగా టేస్ట్ వస్తుంది, పిక్కలు మెత్తగా ఉడికిపోతాయి, ఉడికిన తర్వాత కూర పెట్టండి బాగా ఉడుకుతుంది, కర్రీ బాగుంటుందండి అన్నారు. అందుకని పిక్కల్ని ముందుగా ఉడకబెట్టి కుక్కర్లో ఇప్పుడు కూర వేస్తున్నాను. ఓకే, చూడండి ఇప్పుడు ఈ మసాలాని కొంచెం కొంచెంగా వేసుకొని తర్వాత ఫ్రై చేయండి బాగా. ఓకే, పసుపు కూడా వేసాను, కారం వేసాను, ఉప్పు వేసాను, గరం మసాలా కూడా వేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయాక పిక్కలు వేసేసి వాటర్ వేసి ఉడకబెట్టేసుకున్నాను. చూసారా ఆయిల్ పక్కనే తేలుతూ ఉంది. చూసారా అయిపోయిన తర్వాత చూడండి బాగా ఫ్రై అయింది. చూసారా అడుగంటకుండా అంతమాను ఫ్రై చేస్తూ ఉండాలండి. మంటని మీడియం ఫ్లేమ్ మీదే తిప్పాలి. ఓకేనా. చూడండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత పిక్కలు తీసుకొని పిక్కలు ఉన్నాయి కదా, ఈ పిక్కలతో వాటర్తో సహా పోసేయండి. చూసారా చూడండి రుచికి తగ్గ కారం వేసుకోండి. మీ స్పైసీ ఎంత తింటారో అంత. నేను పచ్చిమిర్చి ఇవి వేసాను కాబట్టి 2 స్పూన్లు కారం వేసాను. టీ స్పూన్ అండి, నేను కారం గట్టిగా తిను. ఓకే, ఈ కర్రీ దుగ్దూరు నుంచి కుమారి అని మిషన్ నేర్చుకోవటానికి వచ్చిందండి అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పింది. దుగ్దూరు నుంచి వచ్చారండి బ్యాచ్, ఒక 20 మంది. బీభత్సంగా బీన్స్ పిక్కల కూర తినేవారు కార్తీక మాసంలో. ఓకే, అంతే. గ్రేవీ దగ్గర పడిన తర్వాత చూడండి చివరిలో కసూరి మెంతి వేసి దింపేసుకోవడం. వేడి వేడి బీన్స్ పిక్కల కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ని పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.